దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. If you have Bible, please turn with me to the book of Malachi chapter 4 and verse 2. చదువుదాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మలాకీ అనే గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం. పాత నిబంధనలో మనందరికీ తెలుసు కదా, 39 పుస్తకాలు ఉంటాయి. ఈ 39 పుస్తకాల్లో చిట్ట చివరి పుస్తకం మలాకీ. మలాకీ అనే ఈ దైవజనుడు దేవుని కోసం ప్రవచించాడు. దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలని, వారిలో ఉన్న అనేకమైన సందేహాలకు నివృత్తినిస్తూ మలాకీ అనే దైవజనుడు దేవుని నుండి వచ్చిన మాటలు ఉన్నట్టుగా తన ప్రజల మధ్య ప్రకటించాడు. ప్రవక్తల యొక్క ఉద్దేశం అదే. ప్రవక్తలు అంటే దేవుని మాటలు ప్రజలకు తెలియజేసి దేవుని పక్షంగా పోరాడేవారు. దేవుని వైపు ప్రజలు తిరగడానికి తమ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించిన వారు దైవ ప్రవక్తలు. అందులో మలాకీ అనే దైవజనుడు ఒకడు. మలాకీ అనే మాటకు నా దూత అని అర్థం, మై మెసెంజర్. ఈయన ఎవరు దూత అంటే దేవుని దూత. ఆమేన్. దేవుని యొక్క మెసేజ్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ హీ వాజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అయితే 4 అధ్యాయాలు కలిగిన ఈ మలాకీ గ్రంథంలో మనం చదివిన వాక్యభాగం దగ్గరికి వచ్చేసరికి ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది, ఎవరు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది యొక్క కోరిక మరియు ఆశ ఇదే. మా జీవితాలు వెలిగించబడాలి, వెలుగులో మేము నడవాలి. రెండవది, మాకు మంచి ఆరోగ్యం కావాలి. ఆ తర్వాత మాకు సంతోషం, సమాధానం కావాలి. వేర్ ఎవర్ యు గో, పీపుల్ హ్యావ్ దీస్ డిజైర్స్. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలందరూ కోరుకునేది ఇదే. ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, దేవుని వెలుగు మా మీద ఉదయించాలి. అయితే మలాకీ అనే దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అనే మాట హిబ్రూలో యారే అనే పదం వాడబడింది. యారే అనే మాటకు సరైన అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు అంటే మనకు భయం ఉండాలంటే ఆయన మనల్ని ఏదో ఆయుధంతో పొడి చేస్తాడనో, లేకపోతే ఏదైనా ఆయుధాన్ని ఉపయోగించి మన పేక కట్ చేసేస్తారనో ఈ రకమైన భయం కాదు. యారే అనే మాటకు మోరల్లీ రెవరెన్స్ ఆన్ గాడ్. భయభక్తులు అనే మాటకు గౌరవప్రదమైన భయం, రెవరెన్స్. చూడండి, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనందరూ కూడా హృదయపూర్వకంగా ఆరాధనా భావంతో దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం. ఈ భయం దేవుడు ఏదో చేసేస్తాడని కాదు, కానీ ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు, ఆయన ఎంత ఔన్నత్యమైన వాడో తెలుసుకున్నప్పుడు, ఎంత ఉన్నతమైన వాడో తెలుసుకున్నప్పుడు ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండడం, ఆయన సన్నిధిలో వణుకుతూ ఆయన సేవించడం, అది రెఫరెన్స్ అనే మాటకు అర్థం. సో ఇప్పుడు దేవుని బిడ్డల్లో కూడా దేవుని పక్షంగా అలాంటి భయాన్ని కలిగి ఉండాలని నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. నేను 2018 సంవత్సరంలో అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆ రాష్ట్రపతి ట్రంప్ గారి ప్రక్కనే మైక్ పెన్స్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఏ ఫోటోలో చూసినా వాళ్ళిద్దరూ కనబడతారు. ట్రంప్ గారి ప్రక్కనే ఉంటాడు ఆయన, మైక్ పెన్స్. ఆయన 2024లో ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు అమెరికాలో. నేను ఆయన్ను కలుసుకునే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఒక కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను అట్లనే చాలా దగ్గరలో ఆయన కూర్చున్నాను. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా విన్న తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఆయన మీటింగ్కి వెళ్ళడానికి మాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు ఆ ఇన్విటేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు అట్లీస్ట్ 2 గంటల ముందు ఆ హాల్లోకి వచ్చి కూర్చోవాలి. 2 గంటల తర్వాత మీరు వస్తే ఇంకా కుదరదు. ఆయన రాకముందు 2 గంటల ముందే రావాలన్నప్పుడు చక్కగా సిద్ధపడి 2 గంటల ముందు ఆ హాల్లో వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం. 4 అంచెలు సెక్యూరిటీ ఉంటుంది.
మొత్తం అన్నీ చెక్ చేస్తారు. మన ఫోన్ల దగ్గర నుంచి మన బ్యాగ్లు, అసలు అఫ్కోర్స్ బ్యాగ్లు అసలు తీసుకురావద్దన్నారు అనుకోండి. అయితే అంతా చెక్ చేసి కంప్లీట్ సెక్యూరిటీ అంతా ముగించుకున్న తర్వాత హాల్లో కూర్చున్న తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆ ప్రెజెన్స్, ఒక దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఒక వ్యక్తి ఆ రూమ్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆస్ట్రక్ అంటారు కదా, అలా చూడడం అనమాట. నాకు అనిపించింది, ఒక దేశాన్ని పరిపాలన చేసే ఒక నరమాత్రుడికి ఇంత గౌరవమా? ఇంతమంది ఆయన కోసం పనిచేస్తున్నారా? ఇంత సెక్యూరిటీయా? కనీసం ఒక ఏగ దోమ కూడా లోపలికి రాకుండా అంత టైట్ సెక్యూరిటీ ఆయన కాపాడుకోవడానికి ఇంత గౌరవం ఎందుకంటే ఆయనకున్న అధికారాన్ని బట్టి. అయితే లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషులు ఒక దేశం మీదనో ఆ దేశ ప్రజల మీదనో ఆ దేశానికి ఉన్న సహజ వనరుల మీదనో అధికారం కలిగి ఉన్నారేమో కానీ నా దేవుడు సర్వ జగత్తు మీద అధికారం కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సకల జగత్తును నిర్మాణం చేసిన దేవుడు, సృష్టి నిర్మాణకుడు ఆయన, సమస్తాన్ని నిర్వహిస్తున్న మహోన్నతుడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? ఆయన ఆరాధించే వారంగా మనం ఎలా ఆయన్ను గణపరుస్తున్నాం? చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసిన చాలా మేలును అనాలోచితంగా తీసుకుంటూ ఉంటాం. ఆయన ఆరాధించడానికి మనకు మనస్సు ఉండదు, ప్రార్థన చేయడానికి మనస్సు రాదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలనుకుంటాం. కానీ ఆయనకు తిరిగి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన ప్రభావాన్ని మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామేమో. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండువాడు. ప్రపంచంలో చాలామందికి బహుశా దేవుడు అంటే భయం ఉందేమో కానీ కొంతమంది దేవుడు అంటే భక్తి లేదు. కొంతమంది బహుశా దేవుడు అంటే భక్తి ఉందేమో కానీ దేవుడు అంటే భయం లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఆయన యందు పరిపూర్ణమైన భయభక్తులను కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు, జాగ్రత్త వినండి. ఒక గుంపు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు లేకుండానే భయభక్తులు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీకు అర్థమైందా? వారికి దేవుని యందు ఏముండవు, భయభక్తులు లేవు, కానీ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటారనమాట, మేము చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్, మీకు ఏమైనా బైబిల్లోంచి అలాంటి వ్యక్తి ఎవరైనా గుర్తొచ్చారా మీకు? బైబిల్లో ఆయన భయభక్తులు లేవు కానీ దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయని చెప్పుకున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం, గ్రంథం తెరవండి ఒకసారి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. దానిలో ఒక మాటను మనం చదువుతున్నాం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అబ్బో, ఈయనకి ఏమున్నాయంట దేవుని యందు? ఇది చెప్పుకోవడమేనా, నిజంగా ఏమైనా ఉన్నాయా? యోనా గారికి చెప్పుకోవడమేనా, నిజంగా ఉన్నాయా భయభక్తులు? చెప్పుకుంటున్నాడు అంతే. నిజంగా భయభక్తులుంటే యోనా తర్షీషుకు పారిపోతాడా? నిజంగా భయభక్తులుంటే యోనా తర్షీషు వైపు ప్రయాణం చేస్తాడా? దేవుడు చెప్పాడు, యోనా అష్షూరు సామ్రాజ్యానికి చాలా ప్రాముఖ్యమైన పట్టణం నినేవే అనే పట్టణంలో ప్రజలందరికీ ఒక వార్తను చెప్పాలి. అదేనంటే ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని. God's judgment will be pouring upon that land. Go and share this message. వీళ్ళ ఆ మాటను చెప్పు అనగానే నినేవే పట్టణానికి వెళ్ళడానికి యోనా గారు భయపడ్డారు. నినేవే పట్టణం దేవుని ఎరుగుని పట్టణం, దైవికమైన అనుభవాలు లేని పట్టణం, దేవుని మర్యాద తెలియని పట్టణం. అక్కడికి వెళ్ళి సువార్త చెబితే నా పరిస్థితి ఏమైద్దో, నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకేమైపోద్దని భయపడి తర్షీషుకు వెళ్ళడానికి యోనా గారు వెళ్ళిపోయాడు. ఓడ టికెట్ కొనుక్కున్నాడు, ఓడ ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించిన కారణంగా యోనా అవిధేయతను బట్టి ఆ ఓడలో ఉన్న వారికి కూడా నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఒక పెద్ద తుఫాను రేగి ఆ ఓడను కొడుతుంది. అందరూ కూడా భయపడుతున్నారు. ఎవరికి వారి దేవుళ్ళను ప్రార్థన చేయండి, వారి దేవతలకు ప్రార్థన చేయండి అని ఒక పిలిపిచ్చేసినప్పుడు అందరూ వారికి తోచినట్టుగా ఏదో చేస్తున్నారు. కానీ యోనా గారు ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు. అప్పుడు ఆయన్ని పిలిచిన పిలుపు ఏంటంటే, ఓయి నిద్రపోతా అనే సంబోధన అక్కడ మనం చూస్తున్నాం. ఓయి దైవ ప్రవక్త అని పిలవలేదు, ఓయి దైవజనుడని పిలవలేదు, కానీ నిద్రపోతా. అందరూ ప్రార్థన చేస్తుంటే నీకేమొచ్చిందా, నిద్రపోతున్నావు, లే అని చెప్పగానే లేచాడు. పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఆహా దేవా, నన్ను బట్టియే కదా ఈ కీడు వచ్చేసింది, నన్ను బట్టే కదా ఈ పరిస్థితులు వచ్చినాయి. చీట్లు వేశారు, యోనా పేరు వచ్చింది, ఇంకా ఒప్పుకోక తప్పలేదు.
ఆ సందర్భంలో అసలు నువ్వెవరవా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నేను దేవుని ఏమున్నాయి, నాకు భయభక్తులు ఉన్నాయి. అది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే, కానీ అతని క్రియల్లో ఆ మాటకు అర్థం లేదు. చాలాసార్లు మనం కూడా నేను పలానా సంఘ విశ్వాసినండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను చాలా భయభక్తులు కలిగి ఉంటానండి అని చెప్పుకుంటామేమో, కానీ ఆ మాట మీద మనం నిలబట్టలేదేమో ఆలోచించాలి. యోనా వలె భయభక్తులు ఉన్నాయని చెప్పుకోవడం మాత్రమే కాదు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? యోనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడైతే దేవుడు చెప్పిన మాటకు ఏం చేసేవాడు? లోబడి ఉండేవాడు. ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళి ఉండేవాడు. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ప్రతికూలత అయినా ప్రభు చెప్పిన మార్గాన్ని లేదా ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞకు లోబడి యోనా ప్రవర్తించి ఉండేవాడు. కానీ ప్రవర్తనలో భయభక్తులు లేవు, కానీ మాటల్లో మాత్రం పుష్కలంగా భయభక్తులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎలాంటి క్రైస్తవుడు ఒకసారి ఆలోచించాయి. నీ క్రియల్లో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినట్టు రుజువుపరచబడుతుందా, లేదా కేవలం మాటలకే పరిమితమా? మాటలకే నీ భక్తి జీవితం పరిమితమా? ఆలోచన చేయాలి. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంబడి హూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ రెఫరెన్స్ ఆన్ హిమ్. ఆయన మీద సంపూర్ణమైన భయభక్తులు మరియు గౌరవం కలిగి ఉండే వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూస్తాం. చూడండి, వండర్ఫుల్ టెస్టిమనీ అబౌట్ ఎ పర్సన్ ఇన్ ద బైబిల్, యాక్ట్స్ చాప్టర్ 10 and verse 2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు ఏం చేస్తున్నాడట? ఆయన బహుధర్మం చేయొచ్చు. చాలండి, ఇక్కడ నేను గమనించాల్సిన మాట ఏంటంటే, ఎంఫసిస్ చేయాల్సిన మాట ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా, చెప్పండి, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద. ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు మనకి ఈయన ఎవరో తెలుస్తుంది కదా, కొర్నేలియస్ అనబడే ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి, హై ర్యాంకింగ్ అఫీషియల్. అంటే ఈ రోజున ప్రస్తుత దినాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు చూడండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ర్యాంకింగ్ ఎంత గొప్పదో, ఆయన చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉంటారో, ఆయనకి ఎంత విశిష్టమైన అధికారాలు రాజ్యాంగం కట్టబెట్టిందో మనందరికీ తెలుసు. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్. కొర్నేలి అలాంటి వాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, శతాధిపతి. అతని క్రింద 100 మంది ఉంటారంట పనివాళ్ళు. ఆ తర్వాత కాలంలో 100కు మించి కూడా ఉన్న వాళ్ళను కూడా శతాధిపతి అని పిలిచేవారు. అఫ్ కోర్స్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అథారిటీ, హీ వాజ్ హై ర్యాంకింగ్ అఫీషియల్. అయినప్పటికీ కూడా కొర్నేలి చాలా బిజీగా ఉన్నాడు. ఏమంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎప్పుడైనా కలవాలి అంటే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించేయండి. దేవుని కృపను బట్టి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖలో. ఎప్పుడైనా వారితో మాట్లాడదామన్నా లేదా వారిని కలవాలన్నా నాకు తెలిసి వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు. ఇటు ప్రక్కన గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండాలి. వారి విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా వారు అన్ని పరిస్థితులు గమనించాలా. వారు ఎక్కడ సిగ్నేచర్ చేస్తున్నా 1-10 సార్లు ఆలోచన చేసి సైన్ చేయాలా. మళ్ళీ రేపు పొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి గురించి ఆలోచన చేసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి, విజిటింగ్లు ఉంటాయి, రకరకాల పరిస్థితుల్లో. అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడట? కొన్ని సందర్భాల్లో మనకున్న ఉద్యోగాలు, మనకున్న ఆధిక్యతలు మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. కొంతమంది జీవితాలు ఇది ప్రూవ్ అవుతుంది. ఏమీ లేనప్పుడు బాగానే వస్తారు ప్రభు దగ్గరికి, గోజాడతారు, ప్రార్థిస్తారు. కానీ దేవుడు ఏదైనా ప్రేమించో చిన్న ఉద్యోగం, ఏదో ఒక చోట క్లర్క్ ఉద్యోగం, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం, మేము చాలా బిజీ అండి వెసిలి గారు, మీకైతే బాగా ఖాళీ ఉంటుంది కాబట్టి ప్రార్థన, వాక్యము ఇవన్నీ అంటారు, కానీ మాకు ఎక్కడ కుదురుతుందండి? నెలకొకసారి అలా మందిరానికి వచ్చి అలా దేవుడు కనబడి వెళ్ళిపోతూ ఉంటాడు. వీఆర్ సో బిజీ. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయావా? వాక్యం చదవలేనంత బిజీగా నీ జీవితం మార్చేసుకున్నావా? యు ఆర్ ఇన్ ఎ డేంజర్. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. వాక్యం చదవలేనంత బిజీ నీ జీవితం ఉంది అంటే యు ఆర్ నాట్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్. నువ్వు మంచి జీవితం అయితే జీవించట్లా. ఎక్కడో సాతానుడు నీ సమయాన్ని దొంగిలించేస్తాడు. ఎక్కడో నిన్ను కట్టిపడేశాడు అపవాది. పౌలు భక్తుడు అందుకని అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేయొద్దన్నాడు?
పోనీయద్దండి. సమయం మనం పోనివ్వడం ఏంటి, అది వెళ్తూనే ఉంటుంది కదా. సమయం ప్రయాణం చేస్తూనే ఉంటుంది, ఎవరైనా ఆగమంటే ఆగుద్దా టైము. సమయాన్ని పోనివ్వద్దంటే అర్థం ఏంటో తెలుసు, ఇంగ్లీష్లో ఉంది రిడీమ్ యువర్ టైం అన్నది. రిడీమ్ యువర్ టైం, సమయాన్ని రిడీమ్ చేయాలట, మంచి విషయాల కోసం వినియోగించుకోవడానికి. ఎక్కడెక్కడ సమయం వృధా అవుతుందో, ఎక్కడ వేస్ట్ అవుతుందో, ఎందుకోసం అంటే ప్రపంచంలో అత్యంత విలువైందంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుడు మనకిచ్చిన సమయమే. ఏది కోల్పోయినా మరలా సంపాదించుకోగలం, కానీ సమయాన్ని మాత్రం మరలా తిరిగి తెచ్చుకోగలమా? నెవర్. ఈరోజు మనం సెప్టెంబర్ 10వ తారీఖులోనో 2023వ సంవత్సరం. నాకు 2023 సెప్టెంబర్ 9వ తారీఖు కావాలంటే మళ్ళీ వస్తుందా చరిత్రలో? ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్, నెవర్ ఎవర్. ఎప్పుడు మళ్ళీ రాదు, అయిపోయిందంతే. నిన్నది చరిత్రలో కలిసిపోయింది, మళ్ళీ రాదు. నీకంటూ ఉన్న సమయం ఏంటి అంటే నీ ముందున్న సమయమే, నీ ముందున్న సమయమే. ఎంత చక్కగా దాన్ని వినియోగించుకున్న సమయాన్ని. నేను అంటాను, ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ కెన్ యూజ్ హిస్ టైమ్ వైజ్లీ. జ్ఞాని అని ఎవరిని పిలుస్తామంటే సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకునేవాళ్ళు అసలు సిసలైన జ్ఞానవంతులు. చాలామంది సమయాన్ని ఎలా పోనిద్దామా అని గమనిస్తూ వ్యర్థమైన వాటి దగ్గర తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, చూడకుండా వాటిని చూడడం కావచ్చు, మాట్లాడకూడని మాటలు కావచ్చు, లేదా చేయకుండా ఆలోచనలు కావచ్చు, వృధాగా సమయాన్ని గడిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. యు ఆర్ నథింగ్ బట్ ఫూల్. నువ్వు బుద్ధిహీనుడు అని బైబిల్ చెబుతున్నావు సమయాన్ని పోనిస్తూ ఉంటే. కొర్నేలి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన స్థాయి, తన అంతస్తు, తన ఉద్యోగం, తన యొక్క శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి అతను ఎప్పుడు వెనకకు లాగలేదు. ఈరోజు నీ జీవితంలో ఏది నేను వెనకకు లాగుతుంది? ఏ విషయాల్లో నేను వెనకకు తీసుకెళ్ళిపోతున్నా దేవుని దగ్గర నుండి? దేవుడు ప్రేమించి ఏదో ఒక ఆశీర్వాదం నీకు ఇస్తే ఆ ఆశీర్వాదం నీకు శాపంగా మారుతుందా? ఆ ఆశీర్వాదం నువ్వు సరిగా వినియోగించుకోలేకపోతున్నావా? ఆలోచించే. వెస్లీ గారు నా కోసం ప్రార్థించండి, నాకు మొబైల్ ఫోన్ కావాలండి, వాక్యం చూడాలని ఎంత ఆశగా ఉందో అండి. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్లకు ఇబ్బంది పడుతున్నానని ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వాళ్ళు దేవుడు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత నిజంగా దేనికోసం ఉపయోగిస్తున్నాను దాన్ని? ఆ ఫోన్ని దేన్ని చూడడానికి ఉపయోగిస్తున్నావు? పరిశీలన చేయ ఒకసారి. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? కొర్నేలి తన కుటుంబం అందరితో కలిసి, లిసన్ టు మీ ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, you are the master of your family and you have to lead your family in godliness. పరిశుద్ధతలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, ప్రార్థనలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, వాక్య ధ్యానంలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, ప్రాముఖ్యంగా కుటుంబ యజమానులు దేవుని వైపు చూడాల్సిన సమయం. భయభక్తులు కలిగి ఉన్నాడు కుటుంబం అందరితో కలిసి. అందును బట్టే దేవునికి అనుగ్రహాన్ని పొందుకున్నాడు. దేవుని దూత కొర్నేలికి ప్రత్యక్షమై వెళ్ళి పేతురు గారిని పిలిపించి వాక్యం చెప్పించుకోండి, అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి కుటుంబాన్ని దర్శించాడు. ఆ అధ్యాయాన్ని మీరు అంతా చదివితే చరిత్రకారులు చెబుతూ ఉంటారు, కొర్నేలి ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా వాడబడ్డాడని. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కొర్నేలికి దేవుడు అంటే ఏమున్నాయి? భయభక్తులు ఉన్నాయి. యోనా ప్రవక్తే కానీ, యోనా దైవ ప్రవక్తగా పిలువబడిన వాడే కానీ భయభక్తులు ఉన్నాయని చెప్పుకున్నాడంతే కానీ భయభక్తులు లేవు నిజంగా దేవుని పట్ల. కానీ కొర్నేలి ఒక అన్యుడైనప్పటికీ కూడా నిజ దేవుని ఏమున్నాయి? అతనికి భయభక్తులు కలిగి ఉన్నాయి. అబ్జర్వ్ దిస్ కాంట్రాక్ట్. ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు గుర్తించండి. చాలాసార్లు మాకు దేవుడు చిన్నప్పటి నుండి తెలుసండి, మా మమ్మీ డాడీ చాలా చాలా పెద్ద క్రైస్తవులండి, మా తాత ముత్తాతలు అయితే 7 సంఘాలు కట్టించారండి, అదండి ఇదండి అని గొప్పలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి నీ దగ్గర. కానీ మరి ఆ గొప్పతనం నీలో ఉందా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆయనతో సంబంధం కలిగి ఉన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ మరొక వ్యక్తి గురించి పౌలు మహాశయుడు ఇలా రాస్తున్నాడు. హిబ్రూస్ చాప్టర్ 11 and verse 7. విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు జరుగని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఏం సిద్ధం చేశాడట? ఓడను సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఎవరైనా? నోహావు కాదు, ఎవరైనా నోవహు. కొంతమంది తెలియక నోహావు అంటారు. నోహావు కాదు, నోవహు.
నోవహు దేవుని మాటకు లోబడి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే అది వరకు తాను చూడని సంగతులను బట్టి, తాను వినని సంగతులను బట్టి దేవుని ద్వారా హెచ్చరింపబడ్డాడు. యునో సర్టన్ టైమ్స్ గాడ్ స్పీక్స్ టు యూ ఇన్ సచ్ వే. ఆ విధానంలో దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు. నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడుతుంటే, రీజనింగ్ అందకపోవచ్చు, లాజిక్ అందకపోవచ్చు, కానీ ఆ సందర్భంలో దేవుని మాటకు విధేయత చూపించావా? నోవహు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం రాబోతుంది, జల ప్రళయం నేను తీసుకురాబోతున్నాను, ఎందుకంటే ఈ తరం వారితో నేను విసిగిపోయాను, ఈ తరము వారితో నేను విసిగిపోయాను, నా ఆత్మ నరులతో ఇంకెల్లప్పుడూ వాదించదు. 6వ అధ్యాయం మీరు ఆదికాండం చదువుతుంటే ప్రజలందరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్న ఆ సందర్భంలో దేవుడు నోవహును కాపాడాలని ఆయన ఆశించాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, తరమంతా నశించిపోయిన దేవుని కోసం నిలబడిన వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. God has his own way to protect his people. God has his own way to rescue his people out of danger. God has his own way to rescue people from damnation. భయంకర పరిస్థితులను తన ప్రజలను కాపాడగలిగే శక్తి దేవునికి ఉంది. నోవహు విషయంలో అదే దేవుడు నిరూపణ చేశాడు, హెచ్చరిక చేశాడు. నోవహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి. ప్రభువా, ఎందుకునైనా ఓడ? ఆకాశం నీళ్లు పడతాయి, వర్షం వస్తుంది. యూనో వన్ థింగ్, నోవహుకు జలప్రలయం రాక మునుపు ఆకాశము నుండి వర్షపు బిందువులు పడలేదట. పైనుండి వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. క్రింద నుండి భూమి ఆవిరి ఇవ్వడం ద్వారా పంటలు పండేవి. మరి అప్పుడు పంటలు అంటే ఇంకా ప్రపంచంలో పెద్ద ఎక్కువ జనాభా లేరు కాబట్టి ఆ ఉన్న వాళ్ళకి అది సరిపోయింది, ఆ ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి చాలు. దేవుని ప్రణాళిక అలాంటిది. కానీ ఎప్పుడైతే తాను వినని సంగతుల గురించి నోవహు విన్నాడో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై దేవుని హెచ్చరికకు లోబడి దేవుని యందు ఏముంచాడట? భయభక్తులు ఉంచాడు. ఆ తరము వారిలో ఎవ్వరూ దేవుని యందు భయభక్తులు ఉంచలేదు, ఏ ఒక్కరూ దేవుని వైపు తిరగలేదు. కానీ నోవహు ఒక్కడే దేవుని కోసం నిలబడాలని ఆశించాడు. చాలాసార్లు ప్రజలందరితో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటాం. ఎంతమంది ఇలా దారి తప్పిపోయి ఉంటే నేను ఒక్కదాన్నే ఎందుకంటే వెస్లీ గారు భక్తి చేయాలి, మా కుటుంబం అంతా ఇష్టానుసారం జీవిస్తూ లోకానుసారం బ్రతుకుతుంటే మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఎందుకు బైబిల్ పట్టుకోవాలి? మా బంధువులందరూ తమ ఇష్టానుసారం జీవించి అన్యాయంగా అక్రమంగా ఉండి విపరీతంగా లోకంలో సంపాదిస్తున్నారు, నేను ఒక్కదాన్నే భక్తి అని చెప్పి విశ్వాసంతో ఇలా ఉండిపోయానండి, ఇంకా అక్కర్లేదులేండి భక్తి అని కొంతమంది కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు ఉన్నారేమో. నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ గాడ్లీ లైఫ్. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు కాంప్రమైజు అవ్వడానికి లేదు. భయభక్తులు కలిగి ఉన్నాడు అంతే. ప్రజలందరి గురించి నాకు అనవసరం, నేను మొదట ఎలా ఉండాలి పరీక్షించుకున్నాడు నోవహు. నీతిమంతుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అందును బట్టే ఆ భయంకరమైన జల ప్రళయం నుంచి నోవహు ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఎప్పుడైనా దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు, ఒక సంఘటన నీకు తెలియజేసినప్పుడు నీవు దేవునికి లోబడే వ్యక్తిగా, ఆ మాటకు లోబడి తదనుగుణంగా నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నావా పరీక్షించుకోవాలి. నోవహు కష్టమైన, ఇబ్బంది అయిన, హేళనకు గురైన, అపహాసానికి గురైన దేవుడు చెప్పిన పనిని చేశాడు. ఓడ కడుతుంటే చాలామంది నోవహును అపహాస్యం చేసి ఉంటారు. నోవహుకు పిచ్చి పట్టిందని అని వారు చాలామంది ఉంటారు. ఏదైనా దయ్యం పట్టేసింది అని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే వర్షం వస్తుందట, ప్రళయం వస్తుందట, ఈయన ఒక్కడే అందులోకి వెళ్ళి ఉంటాడట, మేమందరూ నశించిపోతామంటే ఇది నమ్మాలట అని బహుశా చాలామంది నోవహును హేళన చేసి ఉండొచ్చు. కానీ he fixed his eyes on the word of God. He fixed his eyes on the power of God. దేవుని వాక్యం మీద, దేవుని శక్తి మీద, దేవుడు బయలుపరిచిన అంశం మీద మాత్రమే నోవహుకు దృష్టి ఉంది. ఆ మాటనే నమ్మాడు కాబట్టే మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలిసిందే. ప్రపంచం అంతా గతించిపోయినా నోవహు అతని కుటుంబం కాపాడబడ్డానికి కారణం దేవుని యందు అతను ఉంచిన భయభక్తులే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నువ్వు బహుశా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కొంతమందికి హేళనాస్పదమేమో, కొంతమంది అపహాస్యంగా నీతో మాట్లాడచ్చేమో. నీ భక్తి జీవితాన్ని, దేవుని పట్ల నీకున్న భయభక్తులను కొంతమంది తక్కువ చేసి మాట్లాడచ్చేమో. కానీ దేర్ విల్ బి వన్ డే, ఒక రోజు రాబోతుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ భక్తి విలువేంటో నీకు అర్థమవుతుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసం యొక్క బహుమానం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అంతవరకు ఓపిక పట్టు, అంతవరకు సహనంతో ఉండు.
వెయిట్ అపాన్ గాడ్ అంటిల్ దట్ డే. ఒకరోజు దేవుడిని హెచ్చించినప్పుడు, ఆయనను బలపరిచి అనేక మందికి సాక్షార్థంగా నేను నిలబెట్టినప్పుడు, నీ కుటుంబాన్ని అనేక మందికి మాదిరికరంగా దేవుడు నిలబెట్టినప్పుడు, నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా మార్చినప్పుడు, అప్పుడు అర్థమవుతుంది నీ భక్తి విలువేంటో అనేక మందికి. మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించినది కులమంతా వెలివేసినప్పుడు బహుశా చాలామంది భయంకరంగా మాట్లాడుండొచ్చు. వీర రాఘవమ్మ కులభ్రష్టురాలు అయిపోయింది, యేసు ప్రభు అని చెప్పి అమెరికా వాళ్ళ దేవుడు తక్కువ కులసుల దేవుడిని అంగీకరించిందని చాలామంది నిందలేశారు. కానీ అవేం పట్టించుకోలేదు. వారి అవగాహన అలాంటిది దేవుని మీద. నా అవగాహన నాకుంది. నా దేవుడు జీవం గలవాడు, ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, ఆయన సకలము సృష్టించిన దేవుడు, ఆయన ఊరికో దేవుడు, కులానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు ఉన్నాడు. ఎప్పుడు జీవం గల దేవుడు ఒక్కడే. ఆయనే సర్వ జగత్తును కలుగు చేసిన సర్వేశ్వరుడు, మహోన్నతుడు. ఆయన్ని అంగీకరించాను నేను. యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడా, తక్కువ కొలసల దేవుడు అని నీ అవగాహనేమో, కానీ మా అవగాహన అది కాదు. ఆయన సర్వాన్ని సృష్టించిన మహోన్నతుడు, ప్రాణం ఇచ్చిన ప్రాణదాత. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన నా రక్షణ కోసం, మోక్షరాజ్యంలో నన్ను చూడడం కోసం, నిత్య జీవాన్ని నాకు బహుమానంగా ఇవ్వడం కోసం తన ప్రాణాన్ని నా కోసం బలి చేసిన దేవుడు ఆయన. ఇంతగా నన్ను ప్రేమించిన వాళ్ళ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? మూడో రోజున మరణపు మెడలు వంచి తిరిగి లేచిన శక్తిగల దేవుడు చరిత్రలో ఎవరైనా కనబడుతున్నారా? మా అమ్మమ్మ ఆ రోజున ప్రభు కోసం గట్టిగా నిలబడింది. బంధువులందరూ వెలివేసిన, అపహసించిన. ఈరోజు నేను చెప్పగలను ఒక మాట పురుగులరా, ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో దేవుని ప్రజల ప్రేమ కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరైపోతాను నేను. ఇంత ప్రేమ, దేవుని సేవకుల పట్ల ఇంత ప్రేమను చూపించే దేవుని బిడ్డలు. గతించిన వారం అంతా మేము ఒమాన్లో ఉన్నాం, మస్కట్లో. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఐ వెంట్ టు ఒమాన్. దేవుని ప్రజల ప్రేమను చూస్తే ఆశ్చర్యం అనిపించింది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఎందుకు అంటే ఆనాడు శారీరక బంధువులు మీకు దూరం అయిపోయారు, కానీ ఈ రోజున వీళ్ళందరూ ఆత్మీయ బంధువులు, వీళ్ళందరూ ఆత్మీయ సహోదరులే, ఆత్మీయ బంధువులు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమను మన పట్ల చూపించేవారు. దేవుని కోసం నువ్వు ఏదైనా వదిలేసుకున్నావా? ఆయన వెంబడించడం కోసం ఏదైనా లూజ్ అయ్యావా? ఆయన కోసం నిలబడడం కోసం ఎవరైనా భవిష్యత్తుకు దూరం అయిపోయారా? నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు, దుఃఖపడద్దు. నిలబడు దేవుని కోసం. నువ్వు కోల్పోయిన దానికి 100 రెట్లు ఇవ్వగలిగిన సామర్థ్యం నా దేవునికి ఉంది. హల్లెలూయా. 100 రెట్లు దేవుడు ఇస్తాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన నువ్వు చూపించిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు, మనుషులు మర్చిపోతారేమో నీ ప్రేమను, మనుషులు మర్చిపోతారేమో నువ్వు వాళ్ళకి చేసిన మేలును, కానీ దేవుడు కూడా మర్చిపోతే మనిషికి దేవునికి తేడా ఉండద్దా? నీవు చూపించిన ప్రేమను ఎప్పుడు ఆయన మర్చిపోడట. ఆయన ఇంకో మాట, దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి అప్పు ఉండడంట. ఆయన ఖచ్చితంగా మేలు చేసే దేవుడు ఆయన. నోవహు తన విశ్వాసానికి ప్రతిఫలాన్ని చూసినప్పుడు, దేవునికి భద్రతను, క్షేమాన్ని చూసినప్పుడు, దేవుడు ఇందుకా నన్ను హెచ్చరించింది, దేవుడు ఇందుకా నన్ను బలపరిచిందని ఖచ్చితంగా నోవహు అర్థం చేసుకున్నాడు. భయభక్తులు కలిగిన వాడై జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు. కొర్నేలి భయభక్తులు కలిగిన వాడు కాబట్టే దేవుని ఆత్మను అనుభవించగలిగాడు. దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబంలో తొణికిసలాడింది. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగాడు. నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి భయంకర జలప్రళయం తప్పించబడ్డాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. హగ్గై గ్రంథం దగ్గరికి రండి, 1వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 1 and verse 12. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే అందులో ఈ మాట ఇలా రాయబడింది. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు నగు యెహోషువ శేషించిన జనులందరూ, చూడండి, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని. చూడండి, ఆ మాటలను చేసుకోండి. దేవుడు హగ్గయిను పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. చెప్పండి, యెహోవా యందు ఏం పూనేరంట వాళ్ళు? భయభక్తి. మనకేం పోతుంది? అప్పుడప్పుడు కొంతమంది కోపం పోతుంది, రెచ్చిపోతూ ఉంటారు ఇంట్లో.
మొత్తం అన్నీ బయటికి వేసేస్తూ ఉంటారు. ఏం పూనిందమ్మా నీకు? వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు పూనిరి అంటే అర్థం అంటే భయభక్తులు కలిగి ఉన్నారని అర్థం. హగ్గై అనే దైవజనుడు, ద ప్రాఫెట్ హగ్గాయ్. హగ్గై అనే మాటకు పండుగ అని అర్థం. చెప్పండి, హగ్గై అనే మాటకు అర్థం ఏంటి? పండుగ, ఫెస్టివ్ సీజన్ లేదా ఫెస్టివల్. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పండుగ అంటే దేవుణ్ణి తమ హృదయంలో చేర్చుకున్నప్పుడే. స్తోత్రం చెప్పండి. దేవునికి అవకాశం ఇచ్చిన పండుగ. ఈ రోజుల్లో కూడా కొన్ని పండుగలు ఉన్నాయి, పేర్లు చెప్పను కానీ పండుగల పేరట ఇష్టానుసారం తాగి తందనాలు ఆడడం, అదే తెలిసింది మనిషికి. అదే పండుగ అనుకుంటారు చాలామంది. నో మై డియర్ ఫ్రెండ్స్, నిజమైన పండుగ హృదయానికి సంబంధించింది. ఆ పండుగ వాతావరణం నీ హృదయంలో ఉందా? ప్రభువు చోటు ఇవ్వడం వల్ల దేవుని ప్రజలందరూ కూడా యెరూషలేముకు తిరిగి వచ్చారు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అయితే దేవుడు మరలా విడుదలిచ్చాడు కోరెషు ద్వారా. ఎప్పుడైతే వారందరూ తిరిగి వచ్చారో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. దేవుని మందిర పని పక్కన పెట్టేశారు. అసలు వాళ్ళు వచ్చింది, వారు నిర్ణయం తీసుకుంది దేవుని మందిరం కట్టాలని. కూల్చబడిన దేవుని మందిరం, కూల్చబడిన ప్రాకారాలు తిరిగి నిర్మించబడాలని ఆశతో వచ్చారు. మందిర పని ఏదో కొద్దిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నేను మాట చెప్తాను వినండి, నువ్వు ఏ మంచి పని చేసినా ఆ మంచి పని ఎప్పుడూ కూడా ప్రతిఘటన ఎదురవుతూనే ఉంటుంది. దేవుని మందిర పని చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ప్రతిఘటనలు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రతిఘటన వచ్చిందని చెప్పి మందిర పని ఆపేశారు. ఇంకెందుకులే, ఆ మందిరం దేవుడే కట్టించుకుంటాడులే, ఎవరో ఒకళ్ళని ఉపయోగించి మన పనిలో బిజీగా ఉందామని చెప్పి కొంతమంది అనుకున్నట్టుగానే ఈ రోజుల్లో కూడా కదా దేవుని కార్యాలు ఏమైనా ఉంటే, నేను ఒక్కదాన్ని ఏం చేస్తానండి బ్రదర్ వెస్లీ గారు, నా గురించి దేవుడు తెలియదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని మందిరంలో, ఇన్ని వేల మంది ఉన్నారు, అందరూ చేస్తారు, నేను ఒక్కదాన్నే మౌనంగా ఉంటే ఏముందండి అని అనుకున్నట్టుగానే అందరూ మౌనంగా ఉన్నారు అక్కడ. అంటే ఒక రాజుగారు ఒక గ్రామంలో అందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో పాలు పోయమంటే అందరూ నీళ్లు పోసినట్టు అనమాట. తెలుసా ఆ స్టోరీ మీకు? రాజుగారికి మంత్రి గారికి చిన్న వాదం వచ్చింది. ప్రజలు నన్ను బాగా ప్రేమిస్తారయ్యా అన్నాడు రాజుగారు. అదంతా ఉట్టిదేనండి అన్నాడు ఆయన మంత్రి. ప్రూవ్ చేద్దాం, ఏం చేద్దాం, మీరు ఒక పెద్ద గంగాళం పెట్టండి, ఒక పెద్ద ట్యాంక్ లాంటిది పెట్టండి. రేపు ఉదయకాల సమయంలో అందరినీ కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క లీటర్ కాకపోతే ఒక ½ లీటర్ వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి తీసుకొచ్చి అందులో మిల్క్ వేయమని చెప్పండి, పాలు పోయమని చెప్పండి. రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ట్యాంక్ దగ్గర కుర్చీ వేసి కూర్చున్నాడు రాజుగారు. మొత్తం అందరూ వరుసగా వస్తున్నారు. రాజుగారు వినండి, చాలా ఇష్టం అండి, మీరు చెప్పినట్టుగానే వేస్తున్నామని చెప్పి అందరూ కూడా దానిలో మిల్క్ వేసి వెళ్ళిపోయారు, పాలు వేసి వెళ్ళారు. ఆ తర్వాత రాజుగారు మంత్రి గారు మాట్లాడుకుని, రాజుగారు అన్నారు, చూసావా ప్రజలు ఎంత ప్రేమతో తీసుకొచ్చారు, మీరు ఒకసారి చూడండి సార్ లోపల అక్కడేముందో పరిస్థితి. తీరా చూస్తే గలగల పారే గోదావరిలాగా అందులో ఏమున్నాయి? నీళ్ళే. అదేంటే మంత్రి, ఎంతమంది వచ్చారు కదా, అందరూ కూడా పోనీ పాలు పోస్తే ఎవరో ఒకళ్ళిద్దరూ అందులో నీళ్లు పోసి ఉన్నా కానీ పాలు కనబడాలి కదా ఇందులో అంటే, లేదయ్యా ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. అదేంటో తెలుసా? నేను ఒక్కదాన్నే నీళ్లు పోస్తే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి? అందరూ మిల్క్ వేస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే నీళ్లు పోస్తే నష్టం ఏంటి అని చెప్పి అందరూ పట్టుకొచ్చి ఏం పోశారు అక్కడ? నీళ్లు పోశారు. కొన్నిసార్లు అలాగే ఉంటాయి దేవుని పనులు కూడా. ఏదన్నా ఒక పని ప్రారంభిద్దాం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, అందరూ సహకరించినట్టే నేను ఒక్కదాన్నే వెనక్కుంటే ఉపయోగం ఏముందిలేండి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి అందరూ వెనక్కుంటే అక్కడ కొన్నిసార్లు దేవుని కార్యాలు జరగవేమో. అదే జరిగింది. దేవుని మందిర పని నిర్లక్ష్య పెట్టేశారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. సరంబి వేసిన ఇళ్లల్లో ఉంటున్నారట. చాలా అద్భుతంగా ఉన్నాయి గృహాలు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటే అప్పుడు దేవుడు హగ్గైని మరియు జకరియా అనే 2 ప్రవక్తలను పంపించాడు వాళ్ళు. ఇలాంటి పని చేయడం ద్వారా మీరు ఏనాడు ఆశీర్వాదం పొందలేదు. దేవుణ్ణి ముందు పెడితేనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెన్ యూ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, దేవుణ్ణి ముందు పెడితేనే, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడే దేవునికి దీవెన చూస్తావు. అది దేవుని నియమం, దేవుని నిబంధన. అది ఆయన ముందు పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మందసం వారికి ముందుగా ఏం చేసింది? నడిచింది. దేవుని మందసం ఎందుకు నడవాలంటే అంతే, దేవుడు నియమించాడు. లెట్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ గో బిఫోర్ యూ. మీకు ముందుగా దేవుని యొక్క మందసం వెళ్ళాలంతే.
ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం. ఇప్పుడు ఎప్పుడైతే హగ్గయి మరియు జకర్యాలు వచ్చి ప్రజలందరినీ కూడా పురుకొల్పారు, ఈ పురుకొల్పడం అనేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, చూడండి, కొన్నిసార్లు పశువులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడెక్కడ నిలబడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ వెనకాల ఉన్న ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆ ఓనర్ గారు వచ్చి, ఆ యజమాని వచ్చి ఓ మంచి కర్రోడ తీసుకుని ఒక్కటేస్తాడు. అప్పుడు మళ్ళీ ట్రాక్లో పడి వెళ్ళిపోతుంటుంది ఇంటికి. అప్పటిదాకా ఏం చేస్తుంటుంది, అటు ఇటు తిరిగి ఆ గడ్డి ఈ మొక్కలు అవి ఇవి చూస్తూ రోడ్డు మీద షికారు చేస్తూ ఉంటాయి. ఒక్క దెబ్బ పడేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నాయి, కొట్టద్దు అన్నట్టుగా జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాయి. పురికొల్పవడం అంటే అదే. దేవుని సేవకులు చేసే పనేంటి, దేవుని యొక్క ప్రతినిధులు చేసే పని ఏంటంటే, వాక్యం అనే ఆ కర్రతో మనల్ని ఏం చేస్తా ఉన్నారు, పురికొల్పుతూ ఉన్నారు. నువ్వు ఆగిపోయి ఎక్కడో ఏదో పరిస్థితిలో నిలబడిపోయావు, నువ్వు కదలట్లేదు, నువ్వు ముందుకు వెళ్ళట్లేదు, దేవుని కార్యాల పట్ల ఆసక్తి పోయింది. వాక్యం ద్వారా దేవుడు నేను పురికొల్పుతూ ఉంటాడు. హగ్గయి జకర్యాలు చేసిన పని అదే. మీరు ముందు దేవుని పని చేయండి, అప్పుడు దేవుడు మీ పని చేస్తాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళందరూ కూడా గబగబా దేవుని మందిరం కట్టడం ప్రారంభించి ఆ దేవుని మందిరాన్ని పూర్తి చేశారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు హగ్గయి ద్వారా వారితో మాట్లాడారో, అక్కడ జనులందరూ కూడా దేవుని వార్త విని దేవుని యందు భయభక్తులు పూనిరి. ఇప్పుడు చూడండి, చాలా ఉదాహరణలు మీకు తీసుకొచ్చాను. నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతిశూరుడు ఉదయించునని మలాకిలో మనం చదువుకున్న ఆ భాగాన్ని మనం ఆ ఒక్క మాటను పరిశీలన చేస్తే, యోన దేవుని యందు భయభక్తులు లేకుండానే ఉన్నాయి అని చెప్పుకున్నాడు. కానీ కొంతమంది దేవుని ప్రజలు మీ ముందుకు తీసుకొచ్చారు. నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి జలప్రళయం తప్పించబడ్డాడు. కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబంలో ఉంది. దేవుని ప్రజలందరూ కూడా, జెరుబ్బాబెలు కావచ్చు, యెహోషువ కావచ్చు, అక్కడున్న జనులందరూ కూడా దేవుని యందు భయభక్తులు పూనిరి. ఎందుకంటే హగ్గయి తెలియజేసిన మాట ద్వారా, దేవుని సేవకుడు తెలియజేసిన మాట విని దేవుని యందు భయభక్తులు పూనారు. అందరూ బట్టి దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తన ప్రణాళికలు వారి ద్వారా దేవుడు నెరవేర్చాడు. ఈ రోజున నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు నెరవేర్చాలని నన్ను ఆశిస్తున్నాడు. ఈ భూమి మీద నిన్ను తీసుకొచ్చింది, నీ కోసం రక్తం కార్చి నిన్ను కొనుక్కున్న ఉద్దేశం ఒకటి ఉంది దేవునికి. నీ ద్వారా ఏదో తన ప్రణాళిక, ఏదో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, నీ ద్వారా ఏదో ఒక ప్రణాళిక నెరవేర్చాలని దేవుడు ఆశిస్తుంటే, ఆ ప్రణాళికలు ముందుకెళ్ళాలి అంటే నీ కోఆపరేషన్ ఉండాలి. అది ఎట్టి విధానంలో అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, ఆయన్ను గౌరవించడం ద్వారా, గౌరవప్రదంగా ఆయన ఆరాధించడం వలన, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రభావ మహిమలు గుర్తించి దేవుని స్తుతించడం వలన మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, నీతి సూర్యుడు ఎవరైతే నీతి సూర్యుని యొక్క ఆ ఉనికిని కలిగి ఉండాలని ఆశిస్తున్నారో, అలాంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్న వారికి నీతి సూర్యుడు ఏం చేస్తారట, ఉదయిస్తాడు. ద సన్ ఆఫ్ రైచియస్నెస్ షల్ అరైజ్ ఇన్ ద పీపుల్ హూ ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవుని వెలుగు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో ఉండగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి ఏముంది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. అందులో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం చదువుతున్నాం. ఐజాయా 59:9. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు. మేము నీతిని కలుసుకోవాలని ఆశిస్తున్నాం, కానీ నీతి మమ్మల్ని కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని, వెలుగు కొరకు మేము అహర్నిశలు ప్రయాసపడుతున్నాము, కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని, అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడవలాడుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె మేము ఏం చేస్తున్నాం? తడవలాడుచున్నాము. ఇంకా చాలా మాటలు అవన్నీ కూడా, ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. మేము వెలుగు కొరకు ఎదురు చూచుచున్నాము కానీ చీకటియే మాకేం చేస్తుంది? ప్రాప్తిస్తుంది. కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దీస్ థింగ్స్? ఇక్కడ ప్రస్తావించబడిన విషయాలన్నింటికీ కారణం ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పై వచనాలు చదవండి.
59వ అధ్యాయం అంతా కూడా యెషయా గ్రంథం 59వ అధ్యాయం పై వచనాలు అన్నీ చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేసాయంట. అది అక్కడ ప్రాబ్లం. రక్షించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే, ఆయన హస్తం ఎప్పుడూ కురచకాలేదు. విననేరకి ఉన్నట్లు దేవుని యొక్క చెవులు మందం కాలేదు. వయసు పెరిగే కలదు కొంతమందికి చెవులు మందం అయిపోయి వినబడదు కదా. మనం ఒకటి చెప్తే ఒకటి అంటారు చాలామంది. వయసు పెరిగే కలదు వచ్చే ప్రాబ్లమ్స్ అయ్యి చెవులు మందం ఎక్కువైపోయి లేదా వినికిడి శక్తిని కోల్పోయి వారు వినలేకపోతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాలి. మరీ గట్టిగా చెప్తే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళు కదా, చిరాకు పడతారు. ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెప్పాలి. లేదంటే హీరింగ్ ఎయిడ్స్ వచ్చాయి, ఇప్పుడు ఆ మెషిన్స్ పెట్టుకుంటే చాలా చక్కగా వినబడుతున్నాయి. కానీ దేవునికి ఆ ప్రాబ్లం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వినే దేవుడు, ఆయన వింటాడట. ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు, నీ మొరను వినే దేవుడు, నీ ప్రార్థన వింటున్న దేవుడు. ఆయన చెవులు ఎప్పుడు మందం కాలే. చాలాసార్లు మనలో ఓ ప్రశ్న ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదని వెస్లీ గారు, ఇంత గొంతు చించుకుని ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థనలు చేశాను, ఎందుకు దేవుడు నా ప్రార్థన వింటలేదని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఆ ప్రశ్న వేసే ముందు ఈ విధానంలో ఒక్కసారి పరీక్షించుకో. ఒక వింగ్ అనమాట ఇది. ఈ పరీక్ష ఏంటంటే, ఒకవేళ నీ పాపం ఏదైనా నీకు నీ దేవునికి మధ్యగా వచ్చేసిందా పరీక్షించుకో. ఆ క్రింద వచనాలను చదువుతూ ఉంటే ప్రజలందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, మనుషులకు ఉద్దేశాలు ఏంటో అవన్నీ రాయబడినాయి. అందును బట్టే, ఆ కారణాన్ని బట్టే మేము వెలుగు పొందుకోవాలని ఆశిస్తున్నాం, కానీ మాకేం కలగట్లేదు, వెలుగు కలగట్లేదు. ఉదయాన్నే లేచి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గం మృత్యోర్మ అమృతంగమయ అనే శ్లోకాలు పాడుతూనే ఉన్నారు. తాతలు పాడారు, నాన్నలు పాడారు, ఇప్పుడు కొడుకులు పాడుతున్నారు, రేపు పొద్దున్న వాళ్ళ కొడుకులు పాడతారు, మనవాళ్ళు పాడతారు. జీవితాంతం పాడుకోవడమేనా, లేకపోతే దానికి ఆన్సర్ ఏమన్నా వెతకడానికి ప్రయత్నం చేసావా? సంస్కృతంలో తామసి అంటే చీకటి అని అర్థం. తమసోమా జ్యోతిర్గమయ అంటే, ఓ దేవా నేను చీకటిలో ఉన్నాను, దయచేసి నన్ను వెలుగులోని తీసుకురా. వాట్ కైండ్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ డార్క్నెస్ దే వుడ్ లైక్ టు కమ్ అవుట్. వారు బయటికి రావాలనుకుంటున్న ఆ చీకటి ఏంటి, వారు బయటకు వచ్చి ఏ వెలుగులో నడవాలని ఆశిస్తున్నారు. భౌతిక సంబంధంగా కొన్ని మాటలు మనం చూస్తాం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని చూసారా ఎప్పుడైనా? అది స్కూళ్ళల్లో ప్రాముఖ్యంగా పాఠశాల గోడల మీద అవన్నీ రాస్తుంటారు. ఎందుకంటే విద్యను ప్రోత్సహించడానికి కావాలి. అందరికీ విద్య కావాలి, అందరూ కూడా చక్కగా చదువుకోవాలి. పూర్వదినాల్లో వేలిముద్రల స్థాయి నుండి ఇప్పుడు రోజున అందరూ కూడా సంతకాల వరకు వచ్చారు. మళ్ళీ అదేంటో టెక్నాలజీ పెరిగిన తర్వాత మళ్ళీ ప్రతి చోట వేలిముద్రలు వేయించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమండి, ఇదివరకు వేలిముద్రలు వేసేవారు ప్రతి చోట, ఆ తర్వాత సంతకాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నా, వేసాలకు వెళ్ళాలంటే వేలిముద్రలు, ఆఫీసులోకి వెళ్ళాలంటే ఏ వేయాలా, మళ్ళీ వేలిముద్రలు వచ్చేసి ప్రసంగంలో. అందుకనే మాటలు ఉంటాయి, ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, చదువుకోవాలి, చక్కగా చదువుకోవడం ప్రాముఖ్యమైన విషయమే. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, చదువు ఒక్కటే నిన్ను మోక్షాన్ని తీసుకెళ్ళదు కదా, ఆత్మ సంబంధమైన వెలుగు కూడా నీకు అవసరం. నీ చదువు నీ ఇంటికి ఎలా వెలిగిస్తుందో, నీ హృదయం కూడా వెలిగించబడినప్పుడు నీవే ఒక వెలుగుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అదే చెప్పాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, లోకం చీకటిలో ఉంది, లోకంలో చీకటి ఎలుబడి చేస్తుంది, డార్క్నెస్ ఉంది. కాబట్టే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించాలని. కుల మత భేదాలు లేవు ఆయనకి, వర్గ విభేదాలు లేవు, జాతి భేదాలు లేవు ఆయనకి, రంగు భేదాలు లేవు, రూపం భేదాలు లేవు. అందరినీ ప్రేమించే దేవుడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు కోరుకుంటే నిన్ను వెలిగించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. మేము వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ మాకు చీకటి ప్రాప్తిస్తుంది ప్రభువా. వీ నీడ్ యువర్ లైట్, నీ వెలుగు మాకు కావాలి. అందును బట్టి ప్రభు అన్నాడు, భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయించాడో అతని రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆశీర్వాదం. మీ పిల్లల్లో సరిగ్గా గ్రోత్ లేదనుకోండి, లేదా తరచుగా బలహీనతలు వస్తున్నాయనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటో తెలుసా?
మీ పిల్లల్ని ఉదయకాలం 7 గంటల నుంచి 7:30 లేదా 8 లోపల వచ్చి ఆ ఎండలో పండబెట్టమంటాడు. ఎందుకు ఎండలో పండబెట్టమనేది? ఏమొస్తుందంట? డి విటమిన్. డి వైటమిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో కరోనా వచ్చిన తర్వాత మనందరికీ తెలిసింది. డి విటమిన్ ఎంత ఉపయోగకరమైందో. అందరూ బట్టే సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పుడు ఎక్కువగా వైట్ కాలర్ జాబ్ పెరిగినాయి కాబట్టి ఇల్లంతా ఏసీ, కార్ ఏసీ, ఆఫీస్ ఏసీ, అన్నీ ఏసీ. ఆఖరికి ఆరోగ్యం అంతా ఏమైపోతుంది? పోతుంది. అందరూ బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు ఆ డి వైటమిన్ సప్లిమెంట్ తీసుకుంటాం. ఎలాగే ఎండలో ఉండలేకపోతున్నాం కాబట్టి ఆ ట్యాబ్లెట్ అన్నా మాకు ఏదైనా ఉపయోగపడద్దేమోనని. న్యాచురల్ సన్లైట్ మనిషికి ఏమిస్తుంది చెప్పండి? ఆరోగ్యం ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సన్లైట్ అనేది ప్రపంచం అంతా కూడా నడవడానికి, ఈ రోజున మనం ఆ చెట్ల నుండి ఆహారం తీసుకుంటున్నామంటే సూర్యకాంతి ద్వారా మాత్రమే చెట్లు మనంటికి ఉపయోగపడుతున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ మనందరికీ తెలిసిందే కదా. కింద నుండి నీళ్లు, పైనుండి వెలుగు తీసుకునే చెట్లు తమ యొక్క ఫలాలు మనకి ఇస్తున్నాయి. సూర్యకాంతి అన్ని విధానాల్లోనూ ప్రపంచానికి మేలే చేస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలు ఉంటాయంట ప్రపంచంలో సూర్యకాంతి జ్వరబడని ప్రాంతం. అక్కడ భయంకర వైరస్లు, బ్యాక్టీరియాలు అన్నీ కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఎందుకోసం అంటే అక్కడ ఏమి లేదు, వెలుగు లేదు. చీకటి ప్రాంతాల్లో చూడండి, గబ్బిలాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీ ఇంట్లో ఉంటాయా? మా ఇంట్లో ఉంటాయంటున్నారు ఒకళ్ళు. గబ్బిలాలు ఎక్కడ ఉంటాయి ఎక్కువ? చీకటిలోనే. వాటికి చీకటి అంటే బాగా ఇష్టం. నిశాచర జీవులు అంటారు. నిశాచర జీవులు అంటే అర్థం ఏంటి? చీకటే బాగా ఇష్టం వాటికి. నక్కలు చూడండి, నక్కలు ఎక్కువ ఎప్పుడు తిరుగుతాయి? చీకటిలోనే తిరుగుతాయి రాత్రి వేళ. తోడేళ్ళు ఎప్పుడు తిరుగుతాయి? రాత్రి వేళ తిరుగుతుంటాయి. సర్పాలు, పాములన్నీ కూడా రాత్రి వేళ బాగా బలంగా స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల జంతువులు, ప్రమాదకరమైన జంతువులు, ఇవన్నీ కూడా రాత్రి వేళలో సంచరిస్తాయి. జాగ్రత్త సుమా, నువ్వు చీకట్లో ఉన్నావంటే వాటన్నిటికీ నివాస కేంద్రంగా ఉన్నావు అన్నమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. కేవలం భౌతిక సంబంధం వాటి గురించి మాట్లాడలేదు. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దురాత్మ శక్తుల ప్రాబల్యం ఉంది. కానీ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో వాటి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నీ ఇంటికి వెలుగు వచ్చిందా? దేవుని వెలుగు నీ జీవితంలో ప్రకాశించిందా? ఎప్పుడైతే దేవుని వెలుగు మనలోనికి వచ్చిందో ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మనం ఏం చేస్తామంటే, తల్లి పొదుగు దగ్గర పాలు తాగిన దూడ కడుపు నిండగానే ఏం చేస్తుంది? అది గంతులు వేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా ఆ గంతులేసే విధానం? ఆ గంతులేసే విధానంలో ఎవరైనా దగ్గరికి వెళ్ళి, విలేకరులు ఉన్నారు కదా ఇప్పుడు, ప్రతి చిన్నదారికి ఏం చేస్తారు వాళ్ళు? మైక్ పెట్టేసి మీ స్పందన ఏంటని అడుగుతారు కదా. అలాగే ఆ దూడ దగ్గరికి వెళ్ళి స్పందన ఏంటంటే అది అంటది, ఇంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు అంటది. ఆనందం అన్నమాట. కడుపు నిండగానే, ఆ పాలు తాగగానే సంతోషంగా ఆనందంగా కేకలేస్తూ ఉంటుంది. పిల్లలు గమనించండి, క్రొవ్విన దూడలు, కడుపు నిండిన దూడలు ఎలా ఆనందిస్తాయో, గంతులు వేస్తున్నాయో, దేవుని బిడలు కూడా గంతులు వేసే అనుభవం. ఈ గంతులు అర్థవంతమైన గంతులు. ఆమేన్. ఇవి కుప్పి గంతులు కాదు, ఇవి వ్యర్థమైన గంతులు కాదు. ఇవి దేవుని సన్నిధిలో ఆనందం. అంటే వారు క్రొవ్విన దూడలు గంతులు వేస్తారనే మాట దేనికి సంకేతం అంటే, ప్రభువులో ఆనందించే విధానానికి. క్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా మనలో వచ్చే ఆనందం చాలా గొప్పది. అలాంటి ఆనందం నీకు కావాలా? ఒకటే కండిషన్, నోవహు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. దేవుని ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే, దేవుని సేవకులైన హగ్గయి మరియు జకర్యాలు వారు హెచ్చరించినప్పుడు, వారు దేవుని యందు భయభక్తులు పూని దేవుని కార్యాలు చేసినప్పుడు, దేవుని ప్రణాళికలు వారి జీవితంలో జరిగినాయి అనే వాస్తవాన్ని గమనించినప్పుడు, ఆయన కార్యాల పట్ల భయభక్తులు కలిగి ఉండి మనం ముందుకు సాగిపోగలిగితే ఆశీర్వాదాలు దేవునిలో చూస్తాం. దేవుని వెలుగు మనం పొందుకుంటాం. ఆయన ఇచ్చే స్వస్థత మనకి లభిస్తుంది. ఆ తర్వాత ఆయనలో సంపూర్ణంగా మనం ఏం చేయగలుగుతున్నాం? ఆనందించగలుగుతున్నాం.